వీడికి రాత్రి చెప్పామో నేను ఫోన్ రెడీ చేసిస్తా అని చెప్తే నా మాట వినకుండా వీడు ఫోన్ లాక్కొని పోయినాడు. పొద్దున్నే ఏం జరిగింది చూడండి. ముసలోడు ఫోన్ పనిచేయలేదంటే ఫోను ముసలోడు లాగేస్తున్నాడు దగ్గర నుంచి. ఇప్పుడు ఏం చేస్తాడు వీడ? ఏమి ముసలోడు జోబులో పెట్టుకుని నేరుగా పోయినాడు ఇంట్లోకి. ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని ఏడుస్తున్నాడు. నేను చెప్తాను ఎడతగాకు రాత్రి నేను చెప్తే నువ్వు నా మాట వినలేదు కదా, ఇప్పుడు అనుభవించు. ఆ వ్యక్తి వీడి దగ్గర నుంచే ఫోన్ లాగేస్తున్నాడు మా ముసలోడు. చెబితే నా మాట వినలేదు ఇతను, కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్నాడు. నేను చెప్తా 1-2 సార్లు, రే నువ్వు ఇష్ట ప్రకారం నువ్వు ఫోన్ వాడుకుంటున్నావు, నా మాటిని వాట్సాప్ ఏదైనా మంచి వాట్సాప్ ఉంటేనే నువ్వు వాడుకోరా, నీ మొబైల్ నీ సరిగ్గా లేవు. ఈ క్రోమ్ ఓపెన్ చేస్తున్నావా, ఎంత హిస్టరీ ఉందంటే అంత హిస్టరీ ఉంది. నేను డేటా మొత్తం క్లీన్ చేస్తాను, వాట్సాప్ రెడీ చేసి ఇరా అంటే నా వాడి మొబైల్ నేను తినేసినట్టు నా దగ్గర ఇలా. ఇప్పుడు మా ముసలోడు ఫోన్ తినుకున్నాడు. ఇప్పుడు ఇది సంతోషంగా ఉంది. మా కోవిడ్కి వచ్చేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే తోపుగాండి కాదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొంచెం బాగుపడతా అబ్బా, మీ పేరు చెప్పుకోండి అంతే. ఓకే మళ్ళీ ఉంటా, బాయ్.